బ్రో. హాయ్ బ్రో. ఇట్లా జగన్ గారు మావిగన్ పేరు చెప్పగానే బాగా ట్రోల్స్ మొదలైపోయాయి. మీరు ఏం చెప్తారు మావిగన్ గురించి? ఓకే బ్రో, మావిగన్ అనే పేరు అయితే చాలా బాగుంది బ్రో. మావిగన్ అనే పేరు ఒక సినిమాకి అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కించపరిచి జగన్మోహన్ రెడ్డి గారిని కింది స్థాయికి తీసుకెళ్తున్నారో నాకు అర్థం అవ్వట్లా. నేను వైఎస్ఆర్కి అభిమాని. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఓకేనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత హేటెడ్ కూడా నేను టీడీపీ. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత టీడీపీకి కోస్తే పచ్చ రక్తం వస్తుంది మనకి. మనం అంత టీడీపీ వాదులం. నేను ఇంత టీడీపీ వాది అయినా సరే జగన్మోహన్ రెడ్డిని వెనకలున్న ఒక సజ్జలైన ఒక సన్యాసి వాడు ఫస్ట్ వరస్ట్ ఫెయిల్ వైసీపీలో వాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సూచన, నేను చెప్పేటోని కాదులే కానీ జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి సైనికులకు ఒకటే చెప్తున్నా, వినండి. ఫస్ట్ మీరు ఎక్కడైనా సరే, ఏ పార్టీలు అయినా సరే, భారతదేశంలో చాలా వందల పార్టీలు, వేల పార్టీలు ఉన్నాయి. మీరు ఒకటి గమనించండి, ఏ పార్టీలైనా వాళ్ళ వ్యక్తి మీనికి వెళ్తే వాళ్ళు డిఫైన్ చేస్తారు. మా వ్యక్తి మీనికి రాకండి అని, మా వ్యక్తిలా చేశాడని డిఫైన్ చేస్తారు తప్పించి దాడులకు ఎక్కడ దిగరు. ఇక్కడ దారుణాలు ఏం చేస్తున్నారంటే దాడులకు దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం ఏంటంటే వీళ్ళు దాడికి దిగింది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనసే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం 3 రాజధానులు. మళ్ళీ ఈ సజ్జలైన సన్యాసికి వీడికి 5 లక్షలు 6 లక్షల జీతం అంట. ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆ వైఎస్ఆర్ పార్టీలో ఒక ఏమంటారు సలహాదారుడు అంట. వీడు సలహాదారుడను తెలుగులో అచ్చమైన భాషలో ఒకటి ఉంటుంది, శాతం మొదలవుతుంది. అదైతే బాగా చెప్తుంది వీడికి. వాడు అసలు సజ్జల సన్యాసి, వాడు అసలు వేస్ట్ వరస్ట్ గాడు. వాళ్ళు లిటరల్ చెప్తున్న వరస్ట్ అంటే వరస్ట్ గాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కిందికి దిగజారడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. నిజంగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి మాట జగన్మోహన్ రెడ్డి ఇన్నన్ని రోజులు పార్టీ ఒక వేరే స్థాయిలో ఉండే. విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ కోటరి ఒక 5 మంది మాట వినడం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆ పతనంలో నుంచి బయటకు వచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు ఒకటండి, చేసింది చెప్పండి. ఎమ్మెల్యేలకు ఎవరికైనా సరే ధైర్యము దమ్మున్న ఎమ్మెల్యేలు ఎవడైనా సరే చిటికేసి ఒకటే చెప్తాను వైసీపీ ఎమ్మెల్యేలకి, అరే బాబు బయటకు వచ్చి నీ అమ్మ నా అమ్మ ఆ అమ్మ ఈ అమ్మలు వద్దురా. అరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయాలు నేర్చుకుంటారా బాబు, మీరు చేసింది చెప్పండి రా. మీరు బయటకు ఇప్పులు వెళ్తాయి, పడవలు వెళ్తాయి కదా ఒడ్డులు, అవి బీచ్లు కట్టిరండి కొన్ని, ఓకేనా. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కడితే మీరు ఏం చేసిర్రా సన్యాసులు? కొడాల నాని ఒకడు, ఆడ దౌడమూతోడు నెల్లూరులో ఒకడు, వాడు అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఈ అంబటి రాంబాబు ఒకడు, వీళ్ళందరూ ఎందుకు? రోజా ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలోకి ఎవరైనా ఆహ్వానించేటప్పుడు చిన్న ఎగ్జామ్ పెట్టండి అయ్యా, దయించి మీకు దండ పెట్టి ఒకటి అడుగుతున్నా,